కాంగ్రెస్ లో శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? ఎమ్మెల్యేలకే దిక్కు లేదా? మరే హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మాట్లాడుకుందాం. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. కాంగ్రెస్ లో ఇటీవల వరుస దాడులు కాంగ్రెస్ నేతల్లో కలవరపెడుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద బోనాల సందర్భంగా దాడులు, ఎమ్మెల్సీ బీఫామ్ మీద గెలిచి పార్టీ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న మీద దాడులు, కాంగ్రెస్ మెదక్ ఎస్సీసెల్ కార్యదర్శి అనిల్ ఏకంగా హత్యకు గురి కావడం. ఈ మూడు అంశాల్లో ఇప్పటి వరకు విచారణ జరిగింది లేదు. ఇంతవరకు దోషులు ఎవరు, నిందితులు ఎవరు పట్టుకుంది లేదు. దీనిని బట్టి కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ పాలనలో భద్రత కరువైంది. దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే హోంమంత్రిత్వ శాఖ ఉన్నది. హోంమంత్రిగా ఆయన ఉన్నారు, సీఎం గా ఆయన ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతల పైన జరుగుతున్న దాడులకు దిక్కుమొక్కు లేదు అనే ఒక అభద్రత ఈ రోజు కాంగ్రెస్ నాయకుల నుంచి రావడం ఈ పాలన గాడి తప్పుతోంది, శాంతి భద్రతలకు దిక్కు లేదు అన్న వాదనకు బలం చేకూరుతుంది. మరి నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి మీద దృష్టి సారిస్తారా? నిందితుల్ని పట్టుకుంటారా? కాంగ్రెస్ నాయకులకి భద్రత ఉన్నది అన్న విశ్వాసాన్ని కల్పిస్తారా? ఇవన్నీ తెర మీద చూడాల్సిందే. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.